ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్న మాట మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న మాట ఉత్తమ్ కు సొంత శాఖపై ఇంకా పట్టు రానట్టుంది, ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారు. మా హయాంలో ఎస్ఎల్బిసి సొరంగం పనులు 11.5 కిలోమీటర్లు జరిగితే ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ 200 మీటర్లు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసింది. ఎస్ఎల్బిసి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 1900 కోట్లు ఖర్చు పెట్టింది. 10 డిపిఆర్లలో ఢిల్లీ నుంచి 7 ప్రాజెక్టులకు తుది అనుమతులు తెచ్చింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 3 డిపిఆర్లు వాపసు వచ్చినాయి, ప్లస్ 7 మాదైతే -3 కాంగ్రెస్ సర్కారు అని చెప్పేసి కూడా ఒక మాట. ఏదైతే డిపిఆర్ అని చెప్పేసి మొన్న 3 డిపిఆర్లు 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో 3 డిపిఆర్లు వాపసు వచ్చినాయంట. మరి 3 డిపిఆర్లు వాపసు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అది ఎవడైనా పక్క రాష్ట్రం వచ్చి ఒక్క టీఎంసీ వాటర్ ఎత్తుకపోతేనే ఎవడు ఊకోడు. అదే చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆడ మంచిగా స్కెచ్ చేసుకొని కూర్చుంటారు రెడీగా. కృష్ణా జలాల నుంచి నీళ్ళు ఎత్తుకపోనికి రెడీగా ఉండు చంద్రబాబు నాయుడు. ఆయనకు మద్దతు ఎవరు తెలుపుతున్నారు? ఆయన శిష్యుడైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు తెలుపుతున్నారు క్లారిటీగా. అందుకే డిపిఆర్ వాపసు వస్తే కూడా దాని మీద ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు ఎవరు స్పందించలేదు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఉత్తమ్ సొంత శాఖపై ఇంతమంది మాట్లాడుకున్న టాపికే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మీద పిఎల్ఏ కావచ్చు, ఇంజనీర్లే కావచ్చు, ఇంకా పట్టు రాలే. వాళ్ళ మీద శాఖ మీద పట్టు రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డికి. దాదాపు ఎస్ఎల్బిసి కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడే, మేమున్నప్పుడే 11.5 కిలోమీటర్లు పనులు జరిగితే ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కమ్సే కమ్ 200 మీటర్లు కూడా ముంగట జరపలేకపోయిందట. మళ్ళీ వీళ్ళు ఏం కప్పాలు కొడుతున్నారు? ఎస్ఎల్బిసి మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తాం, నల్లగొండకు వాటర్ ఇస్తామని మాట్లాడుతుండు. 2 ఏళ్ల కాలంలో 200 మీటర్లు కూడా వేయలేకపోయినావు, ఇంకున్నదే నీకు ఇంకా 2 ఏళ్ల కాలం. ఆ 2 ఏళ్ల కాలం ఇంకొక 200 చేస్తే తిప్పి కొడుతున్న ఒక 1/2 కిలోమీటర్ కూడా చేస్తావో లేదో డౌటే. కానీ అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారు? 11.5 కిలోమీటర్లు వాళ్ళు కంప్లీట్ చేశారు. ఎట్లుందని కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎట్లున్నాయంటే, మాటలేమో కోటలు దాటుతున్నాయి, పని మాత్రం ఇంటి గడప దాటలేదు. ఇంటి గడప అంటే వాళ్ళ ఆఫీస్ గాంధీ భవనే కావచ్చు, లేకపోతే సచివాలయంది గడప కూడా దాటలేదు. వాళ్ళ పనులు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.